హాయ్ ఫ్రెండ్స్, ఇందాక వామనగుంట గురించి చెప్తున్నాను కదా. నేను పూర్తిగా దీని గురించి చెప్పలేకపోయాను ఇందాక. టైం మనకి సరిపోద్ది దీనిలో. ఇదేంటంటే మనం తీసి ఆడుతూ ఉంటాం కదా, ఇలాగా అటొకరు ఇటొకరు ఆడుతూ ఉంటాము. ఇలా తీసి ఆడుతూ ఉంటాము. ఇది ఇక్కడి నుంచి వేస్తూ ఉంటే ఇక్కడికి లాస్ట్కి ఇక్కడికి వస్తుంది ఫస్ట్ ఆట. వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా నాకేసి ఇలా ఖాళీది ఉన్నప్పుడు ఇలా అని ఈ రెండు మనం తీసుకుంటాం. ఈ రెండు తీసుకున్నప్పుడు ఇలాగ అవుతూ ఉంటుంది. అయితే తర్వాత ఒకరికి ఒకటి తగ్గుతుంది. ఒకటి తగ్గినప్పుడు ఈ కుడివైపు ఖాళీలు అట్టు పెట్టుకోవాలి. కుడివైపు ఖాళీలు అట్టు పెట్టుకొని దీన్ని వంగన్నారంటారనమాట. ఎవరికి ఎప్పుడు తగ్గితే అటువైపు ఎవరి కుడివైపు అరట్టు పెట్టుకోవాలి. ఇలాంటివి 7 అయిపోతే ఇందులో అయితే కాయలు పడతాయి. పండినవి మాత్రం ఇంకా అవి ఎవరికి వెళ్ళవు, మనకే వస్తాయి అంతే. ఇక్కడ దాకా కాయొచ్చు. అయితే దీన్ని ముట్టి ఇది తీసుకుంటాం అన్నమాట. ఇలా 7 సార్లు అయిపోయాక మళ్ళీ మనం 8వ ఆటకి ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ పెడితే ఇది పూర్తిగా ఖాళీ అనమాట. ఇది వామన్నారంటారు. ఇంకా ఇందులో మనం కాయ వెయ్యం. ఆడుతున్నప్పుడు ఇక్కడ దాకా వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఆడాలి అంతే. ఇలాంటివి మళ్ళీ 7 అయిపోతే వంగన్నారు వామన్నారు. ఎవరి అయితే ఇటేడు అయిపోతాయో అది ఆట ఓడిపోయినట్లు అనమాట. అది అయితే ఇంకొక ఆట ఉంది దీనిలో, అత్తా కోడళ్ళ ఆట. దీనిలో 6 అత్తకి, ఇటు 4 కోడలకి, ఇటు 4 కోళ్ళకి ఇస్తారు. అయితే ఈ ఆటలో ఏంటంటే కోడలు మన ఇంటికి వస్తుంది, మనం ఇవ్వాలని మనం 4 ఆటల వరకు ఆట అయిపోగానే ఒక ఆవు ఇస్తాం అన్నమాట. 4 ఆటల వరకు 4 ఆవులు ఇస్తాం. కానీ కోడళ్ళు మాత్రం 5వ ఆట నుంచి ఆట అయిపోయే వరకు అత్తగారికి ఆవు ఇస్తూనే ఉండాలి. అదొక ఆట. ఇంకొక ఆట దీనిలో కాశీ గయ అనేది ఉందన్నమాట. ఈ మధ్యలో 2 కాశీ గయ. ఈ ఆట ఆడుతూ ఉంటాము మనము. ఆడుతూ ఉన్నప్పుడు ఇలాగా ఇక్కడ దాకా వస్తాయి, వేస్తుంటాము. కానీ ఈ కాయలు మాత్రం మనం తీయమన్నమాట. ఇక్కడ ఖాళీ వచ్చినా ఈ కాయల్ని తీయం మనం. దీనిలో వేసుకుంటూ వెళ్ళడమే కానీ దీనిలో మాత్రం తీయం. ఇలా ఆడుతూ ఉంటాము. ఆట అయిపోయాక ఇక్కడ 13 కాయలు ఉంచేసి మిగిలిన కాయలు దీనిలోవి మిగిలిన కాయలు ఎన్నైతే ఉంటాయో ఇటాట వాళ్ళు కలిపి పంచుకుంటారనమాట. ఓడిపోయే వరకు కూడా ఈ కాశీగయ ఆట అలాగే ఆడాలి. అలాగా ఈ వామనగుంట చాలా టైం అండి. 2.5-3 గంటలు కూడా పట్టిపోతుంది. ఎంత ఆనందకరమైన ఆట కదా. చెస్ లాగా మైండ్ గేమ్ ఆట అనమాట ఇది.